హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే కిచెన్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ పచ్చి రొయ్యలు ఫ్రై అండి. చాలా బాగుంటుంది. సింపుల్గా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చేసేసుకుందామా? హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే రెసిపీ పచ్చి రొయ్యలతో ఫ్రై అండి. దీనికోసం మీడియం సైజు పచ్చి రొయ్యలు తీసుకోవాలి. దీని మధ్యలో ఒక నల్లగా ఈన్లా ఉంటుంది కదా, తీసేసుకోవాలండి. శుభ్రంగా కడుక్కుని పెట్టుకోవాలి. నేను 2-3 సార్లు కడిగేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం నిమ్మరసం, సాల్ట్ కలుపుకుందాం. ఒక చెక్క నిమ్మరసం, కొంచెం సాల్టు, ఒక 2 స్పూన్లు పెరుగు. ఇది బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్ మ్యారినేట్ చేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక 4 ఉల్లిపాయలు తీసుకోవాలి. 2 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క, ఒక ఫుల్ గార్లిక్ వెల్లుల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలక్కాయలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ గసగసాలు. ఈ మసాలా అంతా పొడి కొట్టుకోవాలండి. అల్లం పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ ఒక 2 కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు 2 పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేసుకుందాం. ఈ మసాలా పొడి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఇందులోనే ధనియాలు, చెక్క, లవంగాలు అన్నీ కలుపుకున్నాం కదా, ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకుందాం. ఇందులోనే రొయ్యలు కూడా వేసేసుకుని మిక్స్ చేసేసుకుందాం. మనం పెరుగుతో మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకుని మిక్స్ చేసేసుకుందాం. ఇది ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేస్తే చాలా బాగుంటుందండి. మసాలాలన్నీ పడతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఒక 2 స్పూన్లు ఆయిలు, ఈ మ్యారినేట్ చేసిన రొయ్యలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసుకుని కుక్ చేసేసుకుందాం. ఇది బాగా కుక్ అవ్వాలండి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాం. సాల్ట్ మనం కొంచెం వేసుకున్నాం కాబట్టి కొంచెం వేస్తున్నాను సాల్ట్. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ కారం. బాగా మిక్స్ చేసేసుకుని ఇది కుక్ అయ్యే వరకు మూత పెట్టేసుకుందామండి.
ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుందాం. మనం ఇప్పుడు ఉల్లిపాయన్ని వేపుకోవాలి కదా. ముందు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వాలి. పచ్చిమిరపకాయలు ఇవి కూడా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చాలా కారంగా ఉన్నాయండి, మీరు చూసుకుని వేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాం. మన ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది కొంచెం బాగా ఎర్రగా ఆగాలండి. ఉల్లిపాయ సగం వేగిందండి. ఇప్పుడు మనం ఈ టైంలోనే మనం రొయ్యలు వేసేసుకోవాలి. కుక్ చేసుకున్న రొయ్యలు వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకుని ఒక 5 to 6 minutes వేపుకోవాలండి. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం అండి. ఫ్రై కదా కొంచెం ఎక్కువే పడుతుంది. ఒకసారి కలిపేసుకుని మళ్ళీ పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో అడుగంటకుండా తిప్పుకోవాలండి, లేకపోతే అడుగంటేస్తే మాడిపోద్ది, టేస్ట్ ఉండదు. ఈ ఉల్లిపాయ అంతా బాగా ఎర్రగా వేగిపోవాలి, అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. పచ్చిరొయ్యల ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి ఎంత సింపుల్గా చేసేసాను. నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్స్ అండి.